ఏంది బాయ్ ఇంకా ఆలోచిస్తున్నావు? ఇది నీ తండ్రి హెల్త్ ప్రాబ్లం. నువ్వు త్వరగా నిర్ణయం తీసుకోపోతే ఎలా? నీ ఇంటికి 2 లక్షలు మాత్రమే ఇవ్వగలను. నువ్వు ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే నీ తండ్రి ఆపరేషన్ ఎప్పుడు చేయిస్తావు? ప్లీజ్ సేట్జీ, కొంచెం ఆలోచించండి సేట్జీ. ఇంత పెద్ద హౌస్కి 2 లక్షలు ఇస్తానన్న ఎంతవరకు న్యాయం సేట్జీ? 2 లక్షలు మాత్రమే వస్తుందయ్యా. మా నాయన అయితే అది కూడా ఇయ్యడు. ప్లీజ్ సేట్జీ, మీలాంటి వాళ్ళు కాదు మాలాంటి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు సేట్జీ? ప్లీజ్ సేట్జీ. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మీ నాయన ఆపరేషన్ ఎప్పుడు చేయిస్తావు? అసలు ఇంతవరకు ఆ ఇల్లు అమ్మవలసిన అవసరం రాలేదు సేట్జీ. ఇప్పుడు మా నాన్నగారు హెల్త్ ప్రాబ్లం వల్ల ఇల్లు అమ్మకానికి పెట్టవలసి వచ్చింది. ఇది నువ్వు అనువుగా చూసుకుని అంత పెద్ద ఇంటికి 2 లక్షలు ఇస్తానన్నాం ఎంతవరకు న్యాయం సేట్జీ? ఇదంతా నాకు అనవసరం సంతోష్. నీకు డబ్బు అవసరం. సంతకం పెట్టి డబ్బు తీసుకో. సేట్జీ ప్లీజ్ సేట్జీ, ఒక్కసారి మా నాన్నగారు వైపు చూడండి సేట్జీ. పునః అప్పుగానే 2 లక్షలు ఇవ్వండి సేట్జీ. నా తర్వాత తాకట్టు పెట్టైనా సరే మీ అప్పు తీర్చేస్తాను సేట్జీ. అప్పుకిప్పు లేదు. నచ్చితే సంతకం పెట్టి డబ్బు తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంతోష్. ఆ రోజు నువ్వు చేసిన సాయం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. నాదేముంది లేరా, అంతా నీ గొప్పతనం అది. నీకే హెల్ప్ కావాలని నన్ను అడగరా. నీకు నేను ఉన్నానని మర్చిపోకు. సంతోష్ సంతోష్ హలో అభి. హలో, ఎవరు? నేను సంతోష్ మాట్లాడుతున్నాను రా. హలో సంతోష్, చాలా రోజులకి. బాగున్నావా? నాకు హెల్ప్ కావాలరా. హెల్పా? చెప్పరా, ఏం కావాలి? అంటే నాకు 2 lakhs కావాలరా. 2 lakhsా? దేనికిరా? అవన్నీ తర్వాత చెప్తారా? ప్లీజ్ ఈ హెల్ప్ చేయవా? నాకు 2 లక్షల రూపాయలు కావాలరా. ప్లీజ్ రేపటికల్లా కావాలరా. ప్లీజ్. వీడికి డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. నా దగ్గర లేదంటే నమ్మడు. సర్లే, ఏదైతే అది అయింది, తర్వాత చూద్దాం. సరేరా, రేపు కాల్ చేసి చెప్తా. ఇస్తావా? థ్యాంక్ యూ రా. సో థ్యాంక్ యూ రా. చాలా 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 థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అభి. నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేను రా. మర్చిపోవద్దే. రేపు నాకు కావాలి. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. అరే ఏం సంతోష్, ఎక్కడికి పోయినావు? డబ్బులు అవసరం లేదా? అసలు ఎలా సేట్జీ, కనీస కనికారం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? మేము కష్టాల్లో ఉన్నామని తెలిసి కూడా ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నావు సేట్జీ? అసలు సేట్జీనా సేట్జీ? మాలాంటి వాళ్ళు అందరూ మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు సేట్జీ. ఇలాంటి కష్టాల్లో ఉన్నామని తెలిసి కూడా ఇంత నిజంగా ప్రవర్తిస్తున్నావు. నీలాంటి ఇంత బుద్ధి, దుర్మార్గ బుద్ధి అని సేట్జీ నీది. చాలు సంతోష్, చాలా ఎక్కువ మాట్లాడావు. నీకు డబ్బు ఇవ్వడానికి నేను వస్తే నన్ను నీచంగా మాట్లాడతావా? నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. హే ఆపు సేట్జీ, నీకెవడ గౌరవిస్తాడు? ఇప్పుడే నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. వాడు ఏ అవసరం కూడా నాకు అడగలేదు. డబ్బులు అడగగానే అరేంజ్ చేస్తా అన్నాడు. అది సేట్జీ ఆదుకోవడం అంటే, అది సేట్జీ హెల్ప్ అంటే. నీది ఒక బుద్ధేనా? పో సేట్జీ, నీకెవడ గౌరవిస్తాడు? సరే సరే, నేను చూస్తాను. ఎప్పటికప్పుడు రాకపోతావు ఏంటి? పో సేట్జీ. నాన్న, మన ఆపరేషన్ డబ్బులు దొరికిపోయినట్టే నాన్న. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. వాడు డబ్బులు అరేంజ్ చేస్తామన్నాడు నాన్న. మనం రేపు ఆపరేషన్ అయిపోగానే చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు నాన్న. నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. హలో, ఎవరు? అభి. నిన్నరా? చెప్పు సంతోష్. అదే అమౌంట్ గురించి చెప్పాను కదా. బా, వీడు కూడా తప్పిస్తున్నాడు. సరే, రేపు 5 o'clock కాల్ చేసి చెప్తా. ఎక్కడ రావాలి చెప్తా. రేపా? ఎన్ని గంటలకి? 5 o'clock రా. 5కా? సరే, థ్యాంక్స్ రా. చాలా థ్యాంక్స్ రా. సరే సరే సరే, ఓకే రా. నేను 5 గంటలకు వస్తాను. ఓకే. పర్లేదు కదా? పర్లేదు కదా నాన్న? జాగ్రత్త. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను.
మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపాటికి ప్రయత్నించండి. The number you are trying is currently switched off. హలో హలో రవి రవి అదే నేను సంతూర్ మాట్లాడుతున్నాను. సంతోష్ చెప్పరా. అభిది ఇంకేదో నెంబర్ ఉందా? అభియా? అభిదిరా అభిది ఇంకేదో నెంబర్ ఉందా? అదేంటి ఈరోజు 5 గంటల ఫ్లైట్కి అమెరికా వెళ్ళిపోయాడు కదా. అని ఏమైంది రా ఆడితో పని ఏంటి? ఏమైంది? హలో హలో నాన్న ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? నాన్న నాన్న నీకేం కాదు నాన్న? డబ్బులు అరేంజ్ అయిపోయి నాన్న, డబ్బులు వస్తున్నాయి నాన్న. నాన్న నీకేం కాదు నాన్న? నాన్న నాన్న పర్లేదు కదా నాన్న? నాన్న నీకేం వస్తున్నాయి నాన్న? నాన్న 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 లే నాన్న 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 లే నాన్న నేనున్నా నాన్న లే నాన్న 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 ప్లీజ్ నాన్న లే నాన్న నాన్న ప్లీజ్ నాన్న లే నేనున్నా నాన్న నీకు లే నాన్న ప్లీజ్ నాన్న నాన్న ప్లీజ్ నాన్న చిన్నప్పుడు అమ్మ పోయింది, ఇప్పుడు నువ్వు ఇలా వదిలిపోవడం న్యాయమా నాన్న నీకు? ప్లీజ్ నాన్న నాన్న లే నాన్న. ప్రామిస్. ఈ మాట ప్రతి ఒక్కరికి ఇచ్చే ఒక ఆశ, దాన్ని నమ్ముకున్న వారికి అదొక గమ్యం. అలాంటి ప్రామిస్ని ఎవరికి ఎప్పుడంత సులభంగా ఇవ్వకూడదు. నిజానికి ఈ కథలో తన స్నేహితుడి ప్రామిస్ని నమ్మి తన తండ్రిని కోల్పోయాడు సంతోష్. ఇలాగే చాలామంది కుదరకపోయినా ఇష్టం లేకపోయినా హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తూ ఉంటారు, కానీ అవసరం వచ్చేసరికి తప్పించుకుంటారు. కొన్నిసార్లు దానివల్ల జరిగే నష్టం కొన్ని జీవితాలనే మార్చేస్తుంది. సో అవతల వాళ్ళు ఫీల్ అవుతారనో అందరి ముందు బిల్డప్ కోసమో ఫేక్ ప్రామిస్లు చేయడం కంటే క్లియర్గా రిజెక్ట్ చేసేయడం బెటర్. మహా అయితే కాసేపు బాధపడతారు, తిట్టుకుంటారు, ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు. ఏ క్లియర్ రిజెక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ ఫేక్ ప్రామిస్.